వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ యాదవ్ గారు ఉన్నారు, షేర్లింగంపల్లి నియోజకవర్గం. నమస్తే నరేందర్ అన్న. నమస్తే. ఎట్లున్నావు అన్న? బాగున్నా. ఎట్లుంది రాజకీయ లైఫ్? రాజకీయ లైఫ్ అన్న మిక్స్డ్ ఉంది అన్న. అంటే టోటల్ మిక్స్ ఉంది, అన్ని మిక్స్ ఉంది అన్న. బాగా ఉంది. సో మంచి చదువుకొని మంచి కంపెనీలు నడిపించుకుంటూ రాజకీయాల్లో దిగడం అనేది జరిగింది. రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, వెనుపోటుదారులు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, ప్రేమలు పంచుతారు, అవమానాలు ఉంటాయి. సో అంటే ఇన్ని రోజుల్లో మీకు ఇలాంటివి ఎదురైన ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయన్న, కానీ ఒకటే నేర్చుకున్నా, ఓపిక. ఓపిక ప్రతి రాజకీయ నాయకుడికి ఓపిక ఉండాలి అంటారు. ఓపిక ఒకటి నేర్చుకున్నా, రాజకీయం నేర్పించింది ఓపిక. అంతే. అంటే ఎట్లా, ఏ విషయంలో మీకు ఓపిక? అంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి అన్న, కొన్ని మనం నెగిటివ్ అయితే ఒక పాయింట్లో అక్కడ మనం రియాక్ట్ అవ్వద్దు ఇన్స్టెంట్గా. ఓకే, ఇన్స్టెంట్గా రియాక్ట్ అవ్వడం తప్పవుతుంది. ఓపిక ఉన్నాం అనుకో, సమాధానం వచ్చేస్తుంది దానికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మౌనమే సమాధానం అంటే సమాధానం అయిపోతుంది. మౌనం సమాధానం, మన పని మనం చేసుకోవడం వల్ల అంతే. రాజకీయంలో నోటికి పని చెప్పొద్దు అంటే అపోనెంట్స్తో నోటికి పని చెప్పి అనవసరంగా వాళ్ళకి సినిమా ఇవ్వద్దు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయినాం అనుకో, సమాధానం ఆటోమేటిక్ వస్తుంది. సో షేర్లింగంపల్లి అనేది అంటే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడా బీఆర్ఎస్లో ఉన్నాడా అనేది మీకే తెలియాలి. సో మరి ఎట్లుందన్న అంటే పరిస్థితి? ఒక ఎమ్మెల్యే వేరే పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బీఆర్ఎస్ క్యాడర్ అనేది ఉందనుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి పట్టిన శని వదిలిపోయింది. అంత పెద్ద మాట నిజంగా శనే అన్న. వాళ్ళు ఎట్లా అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళంతా గాంధీ కానీ, ఆయన ఎంబడి ఉన్న మాజీ కార్పొరేటర్లు కానీ, వీళ్ళంతా ఎట్లా అంటే వీళ్ళ సిస్టమ్ ఏ పార్టీ రూలింగ్ ఉంటే అటు సైడ్ జంప్ అవుతా ఉంటారు. సో స్వార్థపరులు వీళ్ళు. ఎట్లాంటి ఫీలింగ్లో ఉండే ఇన్ని రోజులు మేము చేసిందే వేదం, మేము ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టు ఉండే. ఓకే, రైట్. ఇప్పుడు వాళ్ళ అహంకారం దెబ్బతింటుంది. కొత్త యువరక్తం నిండుతుంది పార్టీలో, కొత్త రక్తం వస్తుంది, కొత్త జనాలు వస్తున్నారు. వాళ్ళ రాజకీయంలో ఏమంటారన్న, ఒకటి ఏదో సామెతం చూడు, రాజకీయంలో గోల్స్ ఉండవు, సెల్ఫ్ గోల్స్ ఉంటాయని. వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకోరు పార్టీ మరి. ఓకే, మాలాంటి యువతరానికి గేట్లు ఓపెన్ చేసిరు. మాకు మంచి సపోర్ట్ వస్తుంది, చాలా అద్భుతంగా పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ప్రజలు కూడా అద్భుతంగా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. సో మొత్తం సో క్షీణం ఎందుకన్నా అంటే వీళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మా అందరికి ఛాన్స్ వచ్చింది. మళ్ళీ వాళ్ళే ఉంటే కష్టం, వాళ్ళే ఉంటే మళ్ళీ అది వేస్ట్. అది ఎందుకంటే మాలాంటి వాళ్ళకి మాకు బీఆర్ఎస్ పార్టీ ఇష్టం, వేరే పార్టీలు వెళ్ళి పని చేయలేము. మేము వాళ్ళందరూ ఈడ ఉంటే, మేము వచ్చి ఉంటే వాళ్ళు మమ్మల్ని తొక్కిపెట్టేటోళ్ళు. ఇప్పుడు ఆ శని పోయింది, మా అందరికి ఓపెన్ అయిపోయింది. మంచి పార్టీకి జబర్దస్త్ నాయకత్వం దొరుకుతుంది. ఓకే, సో ఇంకా బీఆర్ఎస్ పార్టీ కోట్లేసే జనాలు ఉన్నారా, లేకపోతే మళ్ళీ వీళ్ళని వేసినా కూడా పార్టీలు మారుతారు? అది బీఆర్ఎస్ పార్టీతోనే వాళ్ళు గెలిచిర్రు, వాళ్ళ వల్ల బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. ఓకే, వాళ్ళు ఒక భ్రమలు ఉన్నారు, వాళ్ళ వల్ల బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని. ఆ భ్రమలు ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ లో మొత్తం తునాతునకలు అవుతాయి. అయితే అదే ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నా వల్లనే గెలిచింది, నా ఫేస్ చూసి ఓట్లు వేయడం అనేది జరిగింది, నేను చేసిన డెవలప్మెంట్ చూసి జనాలు ఓట్లు వేయడం అనేది జరిగింది, అంతేగాని కేటీఆర్ వాళ్ళని చూసి కాదని చెప్పేసి ఒక సభలో కూడా అన్నారు. అదే ఎమ్మెల్యే ఫస్ట్ టైం గెలిచినప్పుడు, టీడీపీలో గెలిచినప్పుడు, తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అని 10లో మ్యాక్స్ 10లో 9 మేము గెలిచినట్టున్నాం. 9 సీట్లు మేము గెలిచేసినాం. బీఆర్ఎస్ పార్టీ 9 సీట్లు గెలిచినాక అమ్మా నాకేం దిక్కు దివాన్ లేదని చెప్పేసి అప్పుడు మారింది. ఇక ఆయన్నే చెప్పాలి, మనం ఆయన వాళ్ళకి ఇచ్చిరాడు. సో అసలు కాంపిటీషన్ ఏం లేదనుకోవాలా కాంగ్రెస్ పార్టీ మీకు? కాంగ్రెస్ పార్టీ పిక్చర్ లేదన్నా, ఎగిరిపోయింది. షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ పిక్చర్ నుంచి ఎగిరిపోయింది. అసలే వాళ్ళు భ్రమలో ఉన్నారు, వాళ్ళు ఎగిరిపోయారు కాంపిటీషన్. అంత చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు? ఆ చిన్న చూపు చూడడం వల్లనే జూబ్లీ హిల్స్ లో కావచ్చు, మిగతా చోట్ల దెబ్బ కొట్టింది. జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాదు, క్యాండిడేట్. ఓకే, క్యాండిడేట్ గెలిచిండు. క్యాండిడేట్ ఇంతకు 2-3 సార్లు ఓడిపోయింది, ఆ సానుభూతి ఉంది. క్యాండిడేట్ గెలిచింది. జూబ్లీ హిల్స్ వేరు, ఇవి వేరు. ఇట్స్ టోటలీ డిఫరెంట్ స్టోరీ. ఓకే, అంటే మీరు ఏం కాన్ఫిడెన్స్? ఎంతసేపటికి నేను చాలా మందిని హైదరాబాద్లో చూస్తే కేటీఆర్ అన్న ఫ్లైఓవర్ కట్టిండు, కేటీఆర్ అన్న చేసిండు, రేపు కేటీఆర్ యొక్క అంటే చేసినటువంటి డెవలప్మెంట్ తోటి మేము గెలుస్తామని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ గానా, ఓవర్ కాన్ఫిడెన్స్ గానా అనేది నాకు అర్థం. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అది మాకు ప్రజలు ఇస్తున్న కాన్ఫిడెన్స్, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్న కాన్ఫిడెన్స్. మెయిన్ గా వాళ్ళు ఏం చేశారన్నా, ఇప్పుడు 2.5 సగం సంసారం అయిపోయింది. సగం సంసారం ఖతం అయిపోయింది. రైట్, సగం సంసారం చేసిన 2.5 years చేసిన వాళ్ళు ఏం చేసిర్రు, ఏం ఎలాగబెట్టిర్రు హైదరాబాద్కి? ఇప్పటి వరకు స్టార్ట్ చేసి ఫినిష్ చేసిన ఒక ఫ్లేవర్ పేరు చెప్పానండి.
స్టార్ట్ చేసి ఫినిష్ చేసిన ఒక ఫ్లైఓవర్ పేరు చెప్పమనండి. అండ్ మరీ ముఖ్యంగా బేసిక్ థింగ్స్ ప్రజలు కోరుకునేది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు మేయర్ నుంచి ప్రజలు ఆశించేది 4 విషయాలు. ఒకటి పారిశుభ్రత, రైట్, ఇంకోటి మంచి డ్రైనేజ్ వ్యవస్థ అండ్ స్కూలింగ్ అండ్ మెడికల్ కేర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఇవే బేసిక్ థింగ్స్, స్ట్రీట్ లైట్స్ అవన్నీ. ఈ బేసిక్ థింగ్స్లో అన్న మీరు ఒక్కసారి మీరు హైదరాబాద్లో ఉంటారు, మీకు గుర్తుందా మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిహెచ్ఎంసీలో దోమలు ఇప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, రైట్, వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే ఒక కార్యక్రమం జరిగేది. దోమల మందు పిచికారి ప్రతి ఇంటింటికి వచ్చి వాళ్ళంతా వెనకాల ట్యాంక్ లాంటిది తీసుకొని వచ్చి మందు కొట్టేటోళ్ళు, చెట్లల్లో వీటిలలో మందు కొట్టి దోమలు ఇట్లా చేయకుండా ఎడ్యుకేట్ చేసేటోళ్ళు. వీళ్ళు చేస్తురాను వారానికి 3 సార్లు వచ్చి దోమల మందు స్ప్రే చేసేటోళ్ళు, ఏది మొత్తం ఫాగింగ్ చేసేటోళ్ళు. చేస్తురా అన్న చిన్న విషయాలు. మళ్ళీ మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు క్లీన్లీనెస్ మీద సెంట్రల్ గవర్నమెంట్, ఈ బీజేపీ గవర్నమెంట్ ఉన్నదే మనకు ఎన్నో అవార్డ్స్ ఇచ్చింది. ఈ కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఒక అవార్డు వచ్చిందా? ఇప్పుడు మా గాంధీ ఉన్నాడు, ఈయన ఏమనంటే నేనే అభివృద్ధి చేసిన శేర్లింగంపల్లికి అంటుండు. సరే 2.5 సంవత్సరాలు అయింది, నువ్వు కొత్తగా పెట్టిన శేర్లింగంపల్లి మొత్తం 650 పైన బూతులు ఉన్నాయి, నువ్వు కొత్త పెట్టిన ఒక్క బస్తీ దవాఖానా పేరు చెప్పు గాంధీ. ఎక్కడ కూడా చేయలేదు. ఒక్క కొత్త బస్తీ దవాఖానా ఎక్కడ స్టార్ట్ చేసిన చెప్పమను. అంటే ఈయన 2.5 సంవత్సరాలు ఏం చేయలేదు, అధికారం కోసమే ప్రజల కోసమే నేను వెళ్తున్నా అని చెప్పేసి. ప్రజల కోసం కాదన్న, ఆయన పోయింది వాళ్ళ సొంత ఆస్తులను కాపాడుకోవడానికి. అండ్ మా కార్పొరేటర్లు అందరితో కూడా అందరినీ ఆ దొంగతనంలో మిక్స్ చేసుకున్నాడు. అందరు కలిసి ఒక్కొక్క ప్రాపర్టీలో అందరినీ లాక్ చేసి పార్ట్నర్షిప్ పెట్టి వీళ్ళని ఆయన పార్ట్నర్షిప్ పెట్టి లాక్ చేసి వీళ్ళ పైసలు ఆడి ఇన్వెస్ట్ చేసి వాళ్ళ పైసలు ఈడ ఇన్వెస్ట్ చేసుకుని లాక్ చేసి పెట్టుకుని అందరికి పంపుకుంటే తీసుకుపోయి నడిపిస్తున్నారు. ఓకే, సో మన రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇదే మీ ఏరియాకి, మీ షేర్లింగంపల్లికి వచ్చినప్పుడు దాదాపుగా 500 కోట్లు పెట్టి ఏదో పార్క్ 2,500 అని చెప్పారు. 2,500 సార్ పార్కులు చేస్తున్నాం, అది చేస్తున్నాం, చెరువులని మనమే సంరక్షిస్తున్నాం, హైదరాబాద్ వల్ల ఇంత చెరువులని కాపాడినాము, అది ఇదని చెప్పేసి గతంలో ఉన్న ప్రభుత్వం ఇవన్నీ కబ్జా చేస్తే విముక్తి చేసినామని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడింది. కానీ అన్న 2,500 సీఎం అబద్ధం అయితే ఆడాడు కదా. సీఎం అబద్ధాలు ఎక్కువ ఆడేది అన్న, నువ్వు భలే అందరికన్నా ఎక్కువ అబద్ధాలు గుంపమేస్తారా ఆయన, అందరికన్నా ఎక్కువ అబద్ధాలు ఆడారు. అందరు గుంపుకి ఆయన హెడ్ అని చెప్పేసి ఆయన ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నారు. అందుకని అయితే ఇప్పుడు ఏం తెలుసా, 2,500 కోట్లతో చేసిన అన్నారు మొన్న మా శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి వచ్చి. ఆడ థింగ్ ఏంటంటే శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు 2,500 crores లా శేర్లింగంపల్లికి అచ్చంగా అందులో ఉన్న డెవలప్మెంట్ కార్యక్రమాలే 600 నుంచి 700 కోట్లే. మిగతాది వాళ్ళ 2,000 చిల్లర కోట్లలో వాళ్ళు చెప్పింది ఏంటంటే మన బాచ్పల్లిలో ఉన్న ఫ్లైఓవర్ దాన్ని ఇందులో కలిపారు. ఆ బాచ్పల్లి ఫ్లైఓవర్ మన పార్టీ స్టార్ట్ చేసింది, మా బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసింది. ఓకే, మొత్తం వాళ్ళు లేదు, సగం 70% వర్క్ ఫినిష్ చేసి తర్వాత వీళ్ళు ఫినిషింగ్ టచ్ ఇచ్చారు, అది ఇందులో కలిపారు. మళ్ళీ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కన్స్ట్రక్షన్ కి ఎన్నో ఫండ్స్ పెట్టారు, అది ఇందులో కలిపారు. మళ్ళీ ఇక్కడ మన రాజేంద్ర నగర్ సంబంధించిన ఒకటి ఉంటుంది, అది ఇందులో కలిపారు. వాళ్ళ 2,500 కోట్లు అనేది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తంలో ఇచ్చింది తప్ప శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ ఒక్కదానికి ఇచ్చింది కాదు. శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ ఒక్కదానికని ఇద్దామంటే మూసికి మీరే అడ్డుపడుతుండ్రు, తర్వాత ఏమంటారు మెట్రోకి మీరే అడ్డుపడుతున్నారు. సో ఏ డెవలప్ చేయాలన్నా కూడా మీరే అడ్డుపడితే పాపం ఆయన ఏం చేస్తాడన్నా. అయినా సరే మీరు ఎంత అడ్డుపడ్డా తొక్కుకుంటూ ఎవడు ఆత్మహత్యలు చేసుకున్నా, ఎవడు కింద పడ్డా, ఎవడు దొరలాడినా కూడా హైదరాబాద్ అభివృద్ధి ఆగదు, మెట్రో ఆగదు, మూసి ప్రక్షాళన ఆగదు అని చెప్పేసి ఛాలెంజ్ చేయడం అనేది జరిగిందన్న. ఇప్పుడు ఏం చేస్తారు ఇన్ని రోజులు మీరు అడిగింది కట్ చేద్దాం క్వశ్చన్స్. ఫస్ట్ ఏమన్నారు మెట్రో అన్నారు అన్న. మెట్రో అన్నది ఎయిర్పోర్ట్కి అవసరమా? ఇంకా ఏమి గడ్డిగూడ మొల్లు అని ఇంకా చెట్టు ఇప్పుడే విత్తనాలు పెడుతుండు, ఇంకా కొంచెం మొలకెత్తని 4th సిటీకి అవసరమా? మీరే చెప్పండి. రైట్, పడాన్ చెరువు దాకా అవసరమా లేకపోతే 4th సిటీకి అవసరమా? తుగ్లక్ పనులు చేస్తుంటే అడ్డుకోకపోతే ఎవరేం చేస్తారన్నా? నువ్వు మంచి పనులు చెయ్యి, ఎందుకు అడ్డుకుంటాము? మెట్రో అయిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగు. మూసి నువ్వు చెయ్యి, ఎవరు వద్దన్నారు? ఎవ్వరు వద్దనలే.
ఏమన్నారు మా కేసీఆర్ సార్ కానీ రామన్న కానీ ఏం చెప్పారు, మూసి చెయ్యి కానీ ఏంటంటే దానికి సైడ్స్ డ్యామ్స్ లాగా కట్టు. ఆల్రెడీ పేద జనాలు ఆల్రెడీ ఉంటుర్రు, డ్యామ్స్లో సైడ్ వాల్స్ కట్టేసి దాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళి నువ్వు చెయ్యి, ఓరొద్దన్నారు. కానీ నువ్వు ఏది మహాత్మా గాంధీ విగ్రహం పెడతా అని, ఓకే రాజేంద్ర నగర్లో మహాత్మా గాంధీ విగ్రహం పెడతా అని దానికి 2000 ఎకరాలు కావాలని తుగ్లక్ పనులు చేస్తుంటే ఆ పక్క ఏం చేస్తారన్నా, పాపం అది అపార్ట్మెంట్స్ ఏవో ఉంటాయి, అపార్ట్మెంట్స్ వెల్ ఎస్టాబ్లిష్ అపార్ట్మెంట్స్, వాళ్ళు డబ్బులు పెట్టి కొన్నారన్న అపార్ట్మెంట్స్. నువ్వు గవర్నమెంట్ పుణ్యానికి పుగడికి ఇచ్చిన అపార్ట్మెంట్లు కాదు అది, వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తులు. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ఒక ఇల్లు కట్టడం కొనుక్కోవడం ఒక పెద్ద స్వప్నం. దాన్ని నువ్వు గులగొడతా అంటే అడ్డుపడకపోతే ఏం చేస్తారు? భవిష్యత్తు తరాల కోసం రేవంత్ అన్న ఏది ఆలోచించినా భవిష్యత్తు తరాల కోసం. ఈ రోజు భవిష్యత్ తరాల కోసం ఆలోచించినప్పుడు 4 చిన్న ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. మీరు వాళ్ళు ఆలోచిస్తున్న భవిష్యత్తు తరాలు వాళ్ళ కుటుంబ భవిష్యత్తు తరాలు, ప్రజల భవిష్యత్తు తరాలు కాదు. వాళ్ళ కుటుంబ భవిష్యత్తు తరాలకు డబ్బులు కావాలని చెప్పేసి ఇవన్నీ చేసి డబ్బులు పోగేనికే చేస్తున్న పెద్ద స్కాములు కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటుంది. ఓకే, సో మీరు అడ్డుకుంటున్న ప్రజలు మిమ్మల్ని దూషిస్తారా, కాంగ్రెస్ పార్టీని అంటే అవుతారు అనుకుంటున్నారు? ప్రజలకి వాళ్ళ మనసుకు తెలుసు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని. రానున్న ఎలక్షన్స్ లో వాళ్ళకు 10 సీట్లు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో స్ట్రాంగ్ తప్పించి ప్రజల లోపల ఇంకా వీక్ గానే ఉంది. 10 సంవత్సరాలు చేసినటువంటి పాలనని ఎవ్వరు మర్చిపోలేడు, అవినీతి చేసినటువంటి పాలనని ఎవ్వరు మర్చిపోలేరు అని చెప్పేసి కూడా జనాలు కొంతమంది చెప్తున్నటువంటి మాట. కాంగ్రెస్ జనాలా? అది కాంగ్రెస్ జనా ఏమో, నేను మైక్ పెడితే మనం చెప్పిన రాళ్ళు అన్న. మీరు సరే ఇప్పుడు సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉంది అంటారు, సరే ఏదో ఒక్కటన్నా ఒప్పుకుంటారు వాళ్ళు కొన్నిట్లలో ఒక నిజమని ఒప్పుకుంటారు, ఒక నిజమని ఒప్పుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ లో కూడా స్ట్రాంగ్ ఉంది. దానికి నిదర్శనమే మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మా శేర్లింగంపల్లికి వచ్చాడు, ఎంతమంది జనాలు వచ్చారు. మొన్న మా రామన్న వచ్చాడు శేర్లింగంపల్లికి, ఎంతమంది జనాలు వచ్చింది కంపేర్ చేసుకోండి. వాళ్ళు ఏది మన డ్వాక్రా సంఘాల మహిళలని అందరిని తీసుకొచ్చి మీరు చూడండి ఒకసారి రేవంత్ రెడ్డి సభలో మీరు ఫ్రంట్ ఇటు అటు మొత్తం మహిళలు అంటే మహిళలను కోటీశ్వరాలు చేసినందుకు మహిళలు వస్తున్నారు కదా, ఫ్రీ బస్సులు ఇస్తున్నందుకు మహిళలు వస్తున్నారు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నందుకు. డ్వాక్రా మహిళలను బెదిరించి వాళ్ళ గ్రూప్ లో మీరు రావాల్సిందే, మీరు రాకపోతే గ్రూప్ లో రావు, మీరు రాకపోతే ఇవి రావు, మీకు రాకపోతే అవి రావు అని చెప్పి తీసుకొచ్చిన మహిళలు తప్ప ఈయన మీద ప్రేమతో వచ్చిన మహిళలు కానే కాదు. మాతో వచ్చిన వాళ్ళు ప్రేమతో వచ్చిన వాళ్ళు. మేము అపోజిషన్లో ఉన్నాం, వాళ్ళు కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలక్షన్స్కి 3 సంవత్సరాల ముందు ఒక 5,000 మందితో శేరిలింగంపల్లిలో ఒక సభ పెట్టే దమ్ము వాళ్ళకు ఉండేనా? పెట్టగలిగిర్రా? అంటే సభలు సక్సెస్ అయినంత మాత్రాన పబ్లిక్ వస్తున్నంత మాత్రాన పబ్లిక్ మీకే చేయకూడదు, మీరే గెలుస్తారని చెప్పేసి డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి కార్పొరేటర్ ఎలక్షన్స్ లో నిల్చునే దిక్కు దివాన్ లేకుండా వాళ్ళకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దిక్కు దివాన్ లేదు కాంగ్రెస్ పార్టీ నిల్చునే కాదు. ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీలో ఒక్కొక్క సీట్కి పోటీ ఉంది, అది మా బీఆర్ఎస్ పార్టీ. అందుకని మేము స్ట్రాంగ్ ఉన్నామని చెప్తున్నాం. ఓకే, వాళ్ళు కాదు స్ట్రాంగ్ ఉన్నది. సో రూలింగ్ వాళ్ళు మాకు భయపడుతున్నారు. అదే అంటున్నానా, ఇప్పుడు జనాలు వచ్చినంత మాత్రాన సభలు సక్సెస్ అయినంత మాత్రాన గెలుస్తారంటే బీజేపీ లాంటి పార్టీలకు కూడా సభలు ఎక్కువ మంది వస్తుంటారు, జనాలు ఎక్కువ మంది వస్తుంటారు. అట్లా ఇప్పుడు బీజేపీ కూడా మేము గెలిచేసినాం, మేము చేసిన అభివృద్ధి ఏంది మాట్లాడుతుందన్న. వాళ్ళు ప్రజలు ఉత్తగేం రావట్లేదు. మేము చేసిన మా రామన్న మా కేసీఆర్ సార్ చేసిన అభివృద్ధి వల్ల వాళ్ళు వస్తున్నారు. మీరు ఏ గల్లీకి వెళ్ళండి, శేరిలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో స్పెషల్ గా ఏది మన మిషన్ భగీరథ శేరిలింగంపల్లి మెయిన్ మా శేరిలింగంపల్లి డివిజన్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేశారు తెలుసా. ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అసలు హైదరాబాద్ సిటీలో పవర్ కట్ హైదరాబాద్ సిటీ తెలంగాణ మొత్తంలో పవర్ కట్ లేకుండా చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అసలు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ రాకముందు ఫార్మ్ హౌస్ కల్చర్లు హైదరాబాద్ నుంచి వేరే వెళ్ళి బయట పొలాలు కొనడం కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటారా? ఉత్తర రేట్లు పెరిగినాయి అనుకుంటారా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? బీఆర్ఎస్ పార్టీ వచ్చి దానికి ఒక పూచి ఇచ్చింది, ప్రతి దగ్గర పవర్ సప్లై ఇచ్చింది. అప్పుడు హైదరాబాద్ జనాలు నమ్మడం స్టార్ట్ అయింది. ఒక ధరణి అని ఒక పోర్టల్ పెట్టి వాళ్ళ కొనుగోలుదారులకు పూచి ఇచ్చిన
యూ హ్యావ్ యువర్ ఐడెంటిటీ, నీ ఐడెంటిటీ మేము కాపాడుతాము. నువ్వు భూమి కొంటే నీకు ఇట్లా ఇమీడియట్ ఆన్ ది స్పాట్ పాస్బుక్ ఇస్తాము. నువ్వు ప్రతి రైతుకు 10,000 రైతు బంధు ఇస్తాము అండ్ రెగ్యులర్గా ఇచ్చిర్రు. అవి ఇవ్వడం వల్ల అంటే కొనే వాళ్ళకే ఒక ధైర్యం కల్పించింది, నమ్మకం కల్పించి మళ్ళీ వాటర్ సప్లై పెంచాడు. వాటర్ సప్లై పెంచిన పంటలు పెరుగుతున్నాయి. పంటలు పెరగడం వల్ల అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అట్లా చేయడం వల్లనే ఎకనామీ పెరిగింది. అక్కడ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ అన్న ఎకనామీ గురించి చెప్తున్నా. ఎకనామీ ఏంటంటే మెయిన్, ఇఫ్ గవర్నమెంట్ పంప్స్ ఇన్ మనీ ఇంటూ ది గవర్నమెంట్ పబ్లిక్, ఆ పబ్లిక్ మళ్ళీ ట్యాక్స్ రూపాయలు, ఆ పబ్లిక్ ఆ డబ్బు ఖర్చు చేస్తే అది మళ్ళీ ట్యాక్స్ రూపాయలు గవర్నమెంట్కి వస్తుంది. పబ్లిక్ లో రొటేట్ అవ్వాలి డబ్బులు. నువ్వు ఆ వెరీ రొటేషన్ నేను చంపేస్తున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్లా పెరుగుతుంది ఎకనామీ? నువ్వే చెప్పన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక మనిషికి ₹1,00,000 కావాలంటే అక్కడ 10 నిమిషాలు దొరికి, ఇప్పుడు గంట టైం దొరుకుతున్నాయా? లేదు. ఎవరి దగ్గర ఉన్నాయి పైసలు అని? ఈ కాంగ్రెస్ వాళ్ళ చేతులు ఉన్నాయి పైసలు. ఓకే, వాళ్ళైతే ₹1 వస్తలేరు అని చెప్పేసి వాళ్ళే 15% 20% కమిషన్లు దొక్కుతారు. పాపం కాంట్రాక్టర్లు చచ్చిపోతున్నా, ఇంట్లో పిల్లల పుస్తకాలు అమ్ముకుంటారు వాళ్ళు పాపం. సో 15% కమిషన్లు తీసుకుంటారన్నా. ఎమ్మెల్యేలా ఎంపీలా అందరూ 15% కమిషన్ ఒక బిల్లు రిలీజ్ కావాలంట. ఏందది అంటే మీరు కూడా కేటీఆర్ గారు లాగా ఏదో 4 మాటలు మాట్లాడేస్తున్నారు. మా కేటీఆర్ అని ఏదో 4 మాటలు మాట్లాడతారు. మా కేటీఆర్ అన్న ప్రతి లెక్కలతో మాట్లాడతారు. మేము అట్లా లెక్కలతో చెప్తున్నాం. నువ్వు నాతో రా, ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఇస్తా, ఇక ఆన్లైన్ లో చెప్పడానికి భయపడతారు. అలా బాధలు చెప్తారు. మీ ఏరియాలో కూడా ఇదే జరుగుతుందా? ప్రతి దగ్గర ఇదే జరుగుతుందన్న, మా ఏరియా ప్రతి దగ్గర ఇదే జరుగుతుంది. సరే అన్న, రేపు ఒకవేళ మీరు నిలబడితే అంటే దాదాపుగా మీ షేర్లింగంపల్లిలో కూడా తిరుగుతున్నారు, సమ్ కార్యక్రమాలు చేస్తున్నారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. సో గెలుస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారా, లేకపోతే 200% నేను గెలవబోతున్నా, మా బీఆర్ఎస్ పార్టీకి గెలవబోతున్నా? కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ప్రజలు రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతా ఇలా పంగల చూపిద్దాం. అంటే మీ మీద నమ్మకమా, ప్రజల మీద నమ్మకమా, పార్టీ మీద నమ్మకమా, కేసీఆర్ సార్ మీద నమ్మకం, డబ్బుల మీద నమ్మకం? కేసీఆర్ సార్ మీద నమ్మకం. ఇంకా నమ్ముతున్నారా అన్న కేసీఆర్ గారు? కేసీఆర్ ఫీల్ ఉందా ఇంకా? అన్న నీకు ఒకటి చెప్తా, మొన్న ఎలక్షన్స్ లో పబ్లిక్ కి కేసీఆర్ సార్ మీద వచ్చిన కోపం ఒక కొడుక్కి తండ్రి మీద వచ్చిన కోపం లాంటిది. శనికావేశంలో జరిగిన పొరపాటే మన గ్రహపాటే. ఓకే, ఆ కోపం పోయింది. తండ్రి మీద కొడుకు ఎక్కువ రోజులు ఉంటుంది కోపం. మాట 1 రోజు 2 రోజులు 3వ రోజు డాడీ అంటారు. ఇదంతా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, పోస్ట్ మార్టంకి కూడా పనికి రాదు అని చెప్పేసి ఆల్రెడీ మార్చిలో వేసేసిండ్రు పార్టీని. నెక్స్ట్ ఒకవేళ వస్తే బీజేపీ పార్టీ వస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు కానీ మా కాంపిటీషన్ ఉండేది బీజేపీ పార్టీతోటే అని చెప్పేసి. సో బీజేపీ కూడా మా కాంపిటీషన్ ఉండేది కాంగ్రెస్ తోటి, బీఆర్ఎస్ పని అయిపోయిందని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకెక్కడ లేస్తుంది పార్టీ? జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని ఇద్దరు రాసుకొని సో ఈ సిద్ధాంతం మీద ఉన్నారు అయితే. అంతే, జోగి రాసుకొని బూడిద రాలుతుంది. సో మీకంటే ఒక క్లారిటీ అయితే ఉంది బీఆర్ఎస్ కి అన్న. మాకే పబ్లిక్ ఉందన్న క్లారిటీ. పబ్లిక్ ఉన్నంత క్లారిటీ, పబ్లిక్ ఉన్నంత విజన్ ఎవరికి ఉండదు. వాళ్ళు అయిన మిస్టేక్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోరు. వాళ్ళని బాగా మబ్జ పెట్టారు ఎలక్షన్స్ లా. యూ కాంట్ కన్ఫ్యూజ్ అంటారు చూడండి, ఆ కన్ఫ్యూజ్ చేసి గెలిచారు. అయితే నరేందర్ అని ఇప్పుడు నేనేమంటా, ఇప్పుడు రేపు నాడు మీకు టికెట్ వచ్చింది, మీరు కార్పొరేటర్ గా జనాల లోపలికి వెళ్ళిండ్రు, మీరు కూడా ఏమంటారు నేను డ్రైనేజ్ బాగా చేపిస్తాను, నేను లైట్లు బంద్ చేస్తాను, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి 4 మాటలు మీరు కూడా మాట్లాడతారు. ఇవే మాటలు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఫండ్స్ ఎక్కువ వస్తాయి, డెఫినెట్ గా నేను ఇది చేస్తా అని చెప్పేసి ఇవే 4 మాటలు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటారు. సో వాళ్ళిద్దరిని కాదని ఎందుకు మీకు ఓటేయాలంటే మీ పార్టీకి కావచ్చు, మీకు కావచ్చు, మీరు చెప్పిన లాజిక్ మేము అధికారంలో ఉన్నామో మాకే ఓటేయండి. మేము డెఫినెట్ గా ఎవరైనా సరే అధికారంలో ఉన్నారు కాబట్టి చేస్తారంటారు. రైట్, కరెక్ట్ పాయింట్ చెప్పారు. వాళ్ళ అధికారంలో ఉండబోయేది ఇంకో 1.5-2 years. ఓకే, రైట్. తర్వాత రాబోయేది మా ప్రభుత్వమే. పబ్లిక్ కి ఇప్పుడు మేము కార్పొరేటర్లు అవుతాం, 5 సంవత్సరాలు టెన్యూర్ ఉంటుంది. వీళ్ళ ప్రభుత్వం 1.5-2 years. తర్వాత మా ప్రభుత్వమే కదా, అంటే అది మా ప్రభుత్వమే. తర్వాత 3 ఏళ్ళు మేమే డెవలప్మెంట్ చేస్తాం. ఆయన ఇంకోటి, నేను నాలాంటి వాళ్ళు ప్రభుత్వం లేకుండా ఏ పదవి లేకుండానే నేను నా డివిజన్ లో పనులు చేస్తున్నా కొట్లాడి. సక్సెస్ఫుల్ గా పని చేస్తూ, చేయకపోతే పోయి కూర్చుంటాం ఆఫీస్ ముంగట, కూర్చుంటాం పనులు చేస్తాం. భవిష్యత్తులో మనకి ఓట్ బ్యాంక్ రావాలి, ప్రజల కోసం చేస్తున్నాం. అదే నాలాంటి వాడు కార్పొరేటర్ అయితే అపోజిషన్, మా పార్టీ అపోజిషన్ ఉన్నా కానీ ఇప్పుడు నేను నార్మల్ వ్యక్తిగా పోయి కూర్చుంటేనే పనులు అవుతున్నాయి. కార్పొరేటర్ పోయి కూర్చుంటే
జల్లు అంటే మున్సిపల్ ఆఫీస్ ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ పిండి పని చేపిస్తాను నేను. అంటే మీకన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ నిలబడ్డాడు అనుకో అన్న, ఏమనుకుంటాం మామూలుగా, అరే ఆయనకు అనుభవం ఉంది, ఆయన 4 పనులు చేపిస్తాడు, ఆయనకు అన్న నీకు ఎగ్జాంపుల్ చెప్తా, తెలుసు అని చెప్పి అన్న నీకు ఎగ్జాంపుల్ చెప్తా, నువ్వు మంచి పాయింట్ తీసుకున్నావు. నీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆఫీస్లో ఒక 20,000 నుంచి పనిచేస్తారు, చదువుకొని వచ్చిన డైరెక్ట్ ఏమవుతాడు, ఐఏఎస్ IPS అయి వచ్చి వాళ్ళని ఎత్తి మీద కూర్చుంటారు. ఇది అట్లాంటిది. ఎక్స్పీరియన్స్ కాదు, జ్ఞానం ఉండాలి. ఎక్స్పీరియన్స్ కాదు, జ్ఞానం ఉండాలి. సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో ఏం తెలుసు మీకు రాజకీయం అంటే? రాజకీయం అంటే ఏం తెలుసు? రాజకీయం అన్నా ఏదన్నా ఒకటి తెలుసు అన్న, సర్వీస్. కల్మషం లేకుండా ప్రజలకు సేవ చేస్తూ ఉంటే అదే రాజకీయం, అదే అసలైన రాజకీయం. వీళ్ళు ఒకరిని తొక్కడము, ఒకరిని వీళ్ళు ఏది తొండలో ఇవ్వడము, చెడ్డిల బల్లిలో వదలడము, ఇవి కాదు రాజకీయం. అంటే సర్వీస్ చేయడమే రాజకీయం. రైట్ అన్న, నేను కూడా ఇదే ప్రజలకు వచ్చి నేను మంచి చేస్తామా, నేను అవినీతి చేయను, మీ కొడుకు లెక్కను ఉంటా, మీ తమ్ముడు లెక్కను ఉంటా, నేను కూడా 100 మాటలు మాట్లాడతా అన్న. పబ్లిక్ మాటలు మాట్లాడటం నమ్మరన్నా, చేతలు చేసేటోళ్ళు నమ్ముతారు. మాలాంటి వాళ్ళు చేతలు చేసి చూపిస్తున్నాం, వాళ్ళ కోసం నిల్చుంటున్నాం, కొట్లాడుతున్నాం, పనులు చేస్తున్నాం. మీ వల్ల ఇప్పటివరకు షేర్లింగంపల్లిలో జరిగిన ఒక మంచి పని ఏదైనా చెప్తారా? షేర్లింగంపల్లి ఇది మళ్ళీ ప్రజలు కూడా చెప్తారు అని కాన్ఫిడెన్స్ ఉంటేనే చెప్పండి. డెఫినెట్ గా నేను షేర్లింగంపల్లి ప్రజల్ని అడుగుతా. షేర్లింగంపల్లిలో నేను ప్రభుత్వంలో లేకుండా నేను నా సొంత డబ్బులతో దోమల మందు కొట్టించిన. షేర్లింగంపల్లి చెరువులు గుర్రం డెక్కతో మొత్తం నిండిపోయి ఉంటే వండా వార్పు చేసి ఒక 5-6 సార్లు కొట్లాడి మొత్తం గుర్రం డెక్కలు తీపిచ్చింది నేను. గుర్తుపెట్టుకున్న జనాలు అడిగానన్న జనాలు, ఎందుకంటే ఇప్పుడున్న కాలం జనాలు ఏంటంటే ఈ చేతిలో మనం సాయం చేసి చేతులు ఇట్లా మర్చిపోయే టైప్ లైఫ్. జనాలు మర్చిపోయేటోళ్ళు కాదన్న, వాళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది డెఫినెట్ గా. ఓటు ఎన్నిక పోయిన రోజు ఒక క్షణం ఆలోచిస్తారు. అవునన్నా, నాకు 10,000 రూపాయలు వస్తే 10,000 రూపాయలు జేబులో కనిపించి నేను వాళ్ళకి. ఇప్పుడు జైలు అట్లా లేరన్నా, డబ్బులు ఇస్తే తీసుకుంటారు, ఓటు పని చేస్తే వానికి వేస్తారు. ఇప్పుడు నా అపోనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100,000 కోట్లు సంపాదించారు. 100,000 కోట్లు ఉన్నాయి ఆయనకి. నేను కష్టపడి పైకి వచ్చినోడిని, పబ్లిక్ డబ్బులు తీసుకోనోడిని, పబ్లిక్ కోసం పనిచేసేటోడిని, నేను 1 కోటి ఖర్చు పెట్టినా ఒకటే, వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టినా ఒకటే. సో జనాలు అబ్జర్వ్ చేశారు. డెఫినెట్ వాళ్ళంతా జ్ఞానులు విజ్ఞులు లేరన్నా, డెఫినెట్లీ అబ్జర్వ్ చేస్తారు. గుడ్డిగా నమ్ముతున్నారేమో జనాలు అనిపిస్తుంది. అట్లా చాలా మంది జనాలను నమ్మి బోల్తా కొట్టిన వాళ్ళు. జనాలు బోల్తా కొట్టరు అన్న. ఎక్స్ప్రెషన్ మీ షేర్లింగంపల్లి ప్రజలా లేకపోతే ఇంకా వేరే వాళ్ళు అంటారు? ఎక్కడైనా జనాలు అంతే అన్న, ఇంతకుముందు లేరు. దే ఆర్ వెరీ వర్స్. లైక్ బాగా నాలెడ్జ్ ఉంది, నేను చూస్తున్నా కదా, బాగా నాలెడ్జ్ ఉంది. వాళ్ళు అంత ఈజీగా మన ముందు ఓ అంటారు, పక్కన మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు ఒకడు వచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చిపోయాడు అనుకో, అరే ఆడు 100,000 కోట్లు సంపాదించి 1,00,000 ఏముంది లైట్ తీసుకుంటారు. అదే మనలాగా నిజాయితీ పనిచేసేటోడు 1000 ఇచ్చినా కదా, అరే అన్న కష్టపడ్డ పైసలు రాని దానికి విలువ ఉంటుంది. సో ఏ కాన్ఫిడెన్స్ తోటి మీరు రాజకీయాలు వచ్చిందన్న, ఏ కాన్ఫిడెన్స్ తోటి మీరు నిలబడుతున్నారంటే ఒక 2 ముచ్చట్లు ఏం చెప్తారు? ఒక ముచ్చట చెప్తాను, సేవ అంతే. సర్వీస్ చేయడమే, సర్వీస్ని మించింది ఏం లేదు అంతే. వాళ్ళకు ప్రజలకు కావాల్సింది ఒకటే, సర్వీస్ చేసేవాళ్ళు. ఈ అన్న దగ్గర పోతే నా పని అవుతుంది అని నమ్మకం ఉంటే సరిపోతుంది. షేర్లింగంపల్లి ప్రజలకి నరేందర్ యాదవ్ అంటే గుర్తుపడతారా? కనుక్కోన చెప్తారు, గుర్తుపట్టరు. నేను రాజకీయం రాకముందు నా Instagramలో 500 ఏముండే ఫాలోవర్స్. 6 months అయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 11,000 ఏమో క్రాస్ అయింది. ఓకే, అంటే సోషల్ మీడియా నమ్ముకున్నారా లేకపోతే మీ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదొక చిన్న, ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని చెప్పేసి ఒకటే గింజ తీసుకుంటావు కదా, గట్లకి ఇది ఒకటి. ఉన్నారు అంతేగాని ఫాలోవర్స్ పెరిగిండ్రు, నెక్స్ట్ గెలిచేస్తున్నావు వచ్చి అన్న నువ్వు గెలుస్తున్నావు అన్న, నువ్వు కార్పొరేటర్ అని అయిపోయినట్టే అన్న అని చెప్పేసి మెరుపుకెళ్ళలేమన్నా. అన్న నేను ఎట్లాంటి ఉన్నా అంటే, నేను నా చుట్టుముట్టున్న వాళ్ళు నేను చాలా మంది చెప్తారే, మనం BRS లో ఉన్నాము, మన చుట్టుముట్టున్న వాళ్ళ మాటలు నమ్మదు మనం. ఎందుకంటే పచ్చకామలో లోకమంతా పచ్చగా కనిపించినట్టు మన BRS లో మొత్తం పింక్ కనిపిస్తుంది. మన బయటికి వెళ్ళి ఆలోచించాలి. ఓకే, మన అవతల పార్టీ వాళ్ళ నుంచి రివ్యూలు తీసుకోవాలి, కామన్ పబ్లిక్ దగ్గర నుంచి రివ్యూలు తీసుకోవాలి, అప్పుడే మనం సక్సెస్ఫుల్ అవుతాం. మన చుట్టుముట్టున్న వాళ్ళ మాటలు నమ్మి పోదు. ఇప్పుడు అదైతే క్లారిటీగా ఉన్నారు కదా, సూపర్ డబుల్ క్లారిటీ. సో ఆ క్లారిటీ ఉంటే సక్సెస్ అయినట్టే, డబుల్ క్లారిటీ. అంతేగాని డబుల్ క్లారిటీ. అసలు నా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నేను అసలు అంటే వింటా, కానీ నేను మళ్ళీ తెచ్చుకుంటా. ఏదన్నా మీ స్ట్రెంగ్త్ ఎంత అంటే ఏం చెప్తారు? ఇప్పుడే చెప్పినా కదా, నా మైండ్ సెట్, నా ప్రజలు, సేవ భావం, ఇదే నా స్ట్రెంగ్త్.
ఎందుకు రామన్న నీ మధ్య ఎక్కువ అంటే మొన్న ర్యాలీ చూసినా ఏది చూసినా కూడా తెగ పొగిడిస్తున్నారు ఎందుకంటారు? రామన్న లైక్ హీస్ లైక్ నాకు ఎప్పటి నుంచి ఆయన అంటే ఒక వర్షిప్ దిస్ థింగ్ అన్న. ఎందుకంటే లైక్ ఆయన చదువుకున్నాడు, ఆయన చేసే విధానము, ఆయన వర్క్స్, టీ హబ్ కానీ టీ వర్క్స్ కానీ హైదరాబాద్ మెయిన్లీ ఇప్పుడు ఐటీ డెవలప్మెంట్ అంటే మా సేర్లింగంపల్లి డెవలప్మెంట్ అది. ఓకే, అంతా మా సేర్లింగంపల్లి. అసలు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్ళిండు. అసలు కళ్ళల్లో ఏదో ఎక్కడో అబ్రాడ్లో చూసినట్టు ఆ ఏరియా ఏంది ఓ వావ్ అన్నట్టు చేసింది ఎవరన్నా? రామన్న. అప్పుడు వీళ్ళు అడ్డుపడగలిగిరా? లేదు. ఎందుకు? చేసే పని కరెక్ట్ కాబట్టి. ఎంత నీట్గా డెవలప్మెంట్ చేసారు, ఎంత మంచి హైదరాబాద్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోండి అన్నారు రామన్న. ఆయనను వర్షిప్ చెప్పు, తోని వర్షిప్ చేస్తాను చెప్పు. అండ్ ఇంట్లోకి రాగానే ఒకసారి హరీష్ రావు గారి ఫోటో, ఇక్కడ కేసీఆర్ గారి ఫోటో, మధ్య రామన్న ఫోటో, సో ముగ్గురు ఇన్స్పిరేషన్. రామన్న, హరీష్ అన్న, కేసీఆర్ సార్ ముగ్గురు. నాకు హరీష్ అన్న దాంట్లో గమనించింది ఏంటన్నా? హరీష్ అన్న దాంట్లో నేను అప్పటి నుంచి లైక్ ఉద్యమ టైం నుంచి గమనించింది ఏంటంటే ఆ తెగింపు. నాకు బాగా గుర్తుంది. నేను మిలియన్ మార్చ్ అది హరితహారం ప్రోగ్రామ్ అనుకుంటా జేఏసీ కింద ఇస్తే అప్పుడు నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చిన 3 days ఇండియా 1 week వచ్చిన. అప్పుడు మేము వెళ్ళి అటెండ్ అయితే హరీష్ అన్న బోట్లో వచ్చిండు. ఓకే, బోట్లో వచ్చిండు హరీష్ అన్న. అరే బాబు అంతా లాక్ చేసిన ఇట్లా వచ్చిండు. హీస్ లైక్ ఒక విజనరీ. అరే ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయాలి, అదొక థాట్. ఫైన్. హరీష్ అన్న ఈజ్ వెరీ డిఫరెంట్. రామన్న ఒక దిక్కు అయితే హరీష్ అన్న ఒక దిక్కు. మెయిన్ పిల్లర్స్ వాళ్ళ ఒక్కొక్కరు ఒక స్ట్రాటజీ అయినా ఎవ్రీ వన్ ఆర్ వర్కింగ్ ఫర్ ది పార్టీ. ఓకే. అండ్ బీఆర్ఎస్ పార్టీలో కట్టప్పలు ఎక్కువ ఉన్నారు. కట్టప్పల వల్ల సామ్రాజ్యం కూలిపోయే అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్లో అన్నట్టు విన్నా. ఉండే అవకాశాలు కట్టప్పలు ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళకి ఏం అర్థమైతలేదు. చెప్తున్నా వాళ్ళకు బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉంది, మనం రూలింగ్ లో ఉన్నా కానీ బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉంది, వాళ్ళు తగ్గుతలేరు అని చెప్పేసి వాళ్ళు సృష్టిస్తున్న స్టోరీలు ఇవి. వాళ్ళు సృష్టిస్తున్న స్టోరీలు ఎవరు లేరు అన్న. ఏది ఏమైనా కేసీఆర్ సార్ గెలవడం తథ్యం, పక్క. నో వన్ కెన్ స్టాప్. సో రేపు జిహెచ్ఎంసీ అంటే బీజేపీ అనుకుంటున్నా, రేపు జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ అనుకుంటున్నా. మీకు పోటీ ఎవరు? మాకు పోటీ కాదన్న, మాకు మేమే పోటీ. మీ విజనరీ మీకుంది, మీ లెక్కలు మీకున్నాయి. మా లెక్కలు. శ్రీలింగపల్లిలో ఎన్ని డివిజన్లో గెలుస్తారన్నా? 24 గెలుస్తాం పక్క. ఒక్కటి కూడా మిస్ కాదు. సో ఫస్ట్ సీట్ మీదే? 20 పక్కా ఫస్ట్ సీట్ మాదే గెలవదు డెఫినెట్. సో రేపు టికెట్ వచ్చినా రాకపోయినా ఇదే కాన్ఫిడెన్స్ ఉంటారా? టికెట్ వచ్చినా రాకపోయినా పార్టీకి ఉంటాం. పార్టీ మీద నమ్మకం? పార్టీకే లాయల్ ఉంటాం. ఓకే. పొలిటీషియన్ అవుదామని వచ్చిందా, రాజకీయ నాయకుడు అవుదామని వచ్చి అంటే లీడర్ అవుదామని వచ్చిన? పొలిటీషియన్ అవుదామని అసలు రాదు. ఏం తేడా అయింది? పొలిటీషియన్ లీడర్ చాలా డిఫరెన్స్ ఉంది. ఏందన్నా? పొలిటీషియన్ ఓట్ బ్యాంక్ రాజకీయం చేస్తాడు, లీడర్ సేవల రాజకీయం చేస్తాడు, సర్వీస్ రాజకీయం చేస్తాడు. అది డిఫరెన్స్. సో జనాలు అయితే కాన్ఫిడెన్స్గా ఉన్నారు, నమ్ముతారు. జనాలు నమ్మకపోతే ఎవరు నమ్ముతావు అన్న? వెన్యూకి ఇప్పుడు మనం కుటుంబాన్ని నడిపిస్తున్నాడు, మన కుటుంబాన్ని నమ్మకపోతే ఎట్లా నడిపిస్తావు కుటుంబాన్ని? జనాలతో నడుపుతాం అన్నాడు, జనాలు నమ్మకపోతే ఇంకోటి నమ్ముతావు నువ్వు. సో శ్రీలింగం పల్లీలు వెళ్తా, మీ గురించి అడుగుతా. అల్లు ఇప్పుడు వెళ్తూ బయట తీసుకోను. అదే తీసుకుంటాను డెఫినెట్గా. దెన్ ఆఫ్టర్ అప్పుడు ఫీడ్బ్యాక్ తోటి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫైనల్గా ఏం చెప్తారని ఒక ముచ్చట్లో చెప్పాలంటే షేర్లింగంపల్లి ప్రజలకు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలకు కావచ్చు. షేర్లింగంపల్లి ప్రజలకు నేను చెప్పదలుచుకుంది ఒకటి, ఈ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అన్ని తప్పుడు రాజకీయాలు స్టార్ట్ చేస్తారు. 2 BHKలు కడుతున్నాము, లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని చెప్పేసి మేము అందరినీ మభ్య పెడుతున్నారు. వాళ్ళ లిస్టుల గురించి మాట్లాడితే ఫస్ట్ ఒకటే క్వశ్చన్ అడగండి వాళ్ళని, మీరు కొత్తగా స్టార్ట్ చేసిన డబుల్ బెడ్రూమ్లు ఎక్కడున్నాయి సారు జర చూపియండి అని అడిగి ఒకరికి కూడా ఇచ్చిరు. కొందరికి అవేవి మా కేసీఆర్ సార్ కట్టినాయా? కళలు ఏమన్నా మార్చి ఇచ్చేసిందా? అవే కళలు కూడా మార్చింది, అవే ఇచ్చిర్రు. కొంచెం కొత్తగా ఎడిట్ గా పెట్టారు సార్ అని అడగండి. ఇంకో మభ్య పెడుతున్నారు, మీరు బీఆర్ఎస్ ఓటేస్తే మీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చినామే మాకు పోతే అని. ఎట్లా పోతాయి రేషన్ కార్డులు? దమ్ముందా? దమ్మున వస్తుంది తీమన్. నమ్మకండి, వాళ్ళు భయపెట్టాలని ప్రయత్నించి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిరన్నా. ఇప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ చేసి లిస్టులు పెట్టి ఇవి పెట్టి కాంగ్రెస్ వాళ్ళకి ఏం రాదన్న. ఈ బెదిరింపు రాజకీయాలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు,
ఇవే తప్ప ఏం రాదు. 99 days ప్రోగ్రామ్ అని చెప్పి స్టార్ట్ చేసిరు అందరు ప్రజలు. ఏం చేసిరో అడగండి. 99 రోజులల్లా వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏమైనా అబ్జర్వ్ పెడితే ఇదే అడగండి, ఏం చేసిరు సార్ జర చూపియవా అని అడుగురు. ఏం లేదు, కూల్గా మాట్లాడండి, తిట్టకండి, ఏం చేయకండి. ఏం చేసిరని ఓటేయాలి 2.5 సంవత్సరాల, ఏమి ఇచ్చిరని ఓటేయాలి, తులం బంగారం ఇచ్చిరా అని అడుగురి, 4,000 పెన్షన్ ఇచ్చిరా అని అడుగురి, 2,500 ప్రతి మహిళకి ఇచ్చిరా అని అడుగుర్రి, స్కూటీలు ఇచ్చిరా అని అడుగుర్రి, 10th పాస్ అయిన డబ్బులు ఇచ్చిరా, ఇంటర్ పాస్ అయిన డబ్బులు ఇచ్చిరా, డిగ్రీ పాస్ అయిన డబ్బులు ఇచ్చిరా అని అడుగురు. వాళ్ళు చెప్పిన ఇవన్నీ నేను చెప్తున్నా. వికలాంగుల పెన్షన్ పెంచుతాను, పెంచిరా అని అడుగుండి. రైతు బంధుకి ఏం పేరు పెట్టు, రైతు భరోసా 9,000 కోట్లు ఇస్తున్నాను ఈరోజు. ఇది కూడా నమ్మకం ఎట్లా ఇంకా ఏదైనా నమ్మండి సార్. అన్న నాకే పాస్బుక్లు ఉన్నాయన్న, ఎకరా 2 ఎకరాలు 10 పాస్బుక్లు దాకా ఉన్నాయన్న. 2 ఎకరాల వరకు పాస్బుక్లకు వచ్చింది, మిగతా వాటికి రాలేదన్న. మళ్ళీ ఇప్పుడు 9 పోయి సమ్మర్దే ఇంకా రాలేదు. ఇది ఇస్తా అంటే ఎట్లా నమ్ముతామన్నా? పెద్ద పెద్ద హోల్డింగ్ చూసిన ఇప్పుడు దాకా వస్తూ అన్న ఇక ఏం నవ్వొస్తున్నా, నవ్వడం తప్ప ఏమని లేకపోతున్నాం అన్న. ఎంత బా నిజంగా చెప్తున్నా, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నా ఫ్రస్ట్రేషన్ లో తిట్టడాలు అయిపోయినా ఇప్పుడు కామెడీ అయిపోతుంది. తిడదామంటే కూడా నోరు తిట్టి మానవరాలు ఖరాబ్ అవుతుంది. నాకు ఆ కొడుకులకి ఏం అర్థమవుతలేదు. నవ్వడం ఏం చేయలేమన్నా, నువ్వే చెప్పి వస్తుంది. సరే అన్న, ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలారా, అంతకు మించి ఏమీ లేదు. మళ్ళా రాబోతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు మభ్య పెడతారు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో, మేమే ప్రభుత్వంలో మాకు ఓటేసిన పని అవుతుంది. అరే బిడ్డ, మీరే ఉన్నారు కదా, ఏం పీకీరు 2.5 సంవత్సరాలు అడిగాడు. ఒకటే మాట, ఈ పీక్యూరు అట్లాంటి మాట్లాడొద్దు, కానీ వచ్చేస్తుంది అంత కోపం, ఫ్రస్ట్రేషన్తో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ రాబోయేది మళ్ళీ కంపల్సరీ రాబోయేది మన బీఆర్ఎస్ ప్రభుత్వమే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో సైబరాబాద్ కమిషనరేట్ లో గెలవబోయేది మన బీఆర్ఎస్ పార్టీయే. మేయర్ మన బీఆర్ఎస్ పార్టీ మేయరే ఉండబోతుండు. జై తెలంగాణ, జై రామన్న, జై కేసీఆర్ సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుందో అనేది ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. యా అన్న. సో ఇది నరేందర్ యాదవ్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.